నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రమ్మ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సొరకాయ ఎండు రొయ్యలతో కమ్మని కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఇలా మనం సొరకాయ కర్రీ చేయాలే కానండి చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో చాలా త్వరగా సొరకాయ కర్రీ తయారు చేయాలంటే ఈ విధంగా తయారు చేయండి. డెఫినెట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నంతో తిన్నా చపాతీతో తిన్నా తృప్తిగా హ్యాపీగా అయితే తినేయచ్చండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను సొరకాయనైతే కట్ చేయడం చూపించట్లేదండి. నేను ముందుగా పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఈ కర్రీకి మనం ఎండు రొయ్యలు కూడా వాడుతున్నాం కదండి, వాటిని కూడా నేను శుభ్రంగా 4-5 సార్లు కడిగేసిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టానండి. ఇవ్వగండి ఎండు రొయ్యలు కడిగిన తర్వాత ఇంత నీట్గా వచ్చాయి. కుక్కర్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేడయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే వేసి బాగా వేపుతున్నానండి. ఎండు రొయ్యలలో ఉప్పు ఉండదు కాబట్టి కొంచెం చప్పగా ఉంటాయండి. కాబట్టి రొయ్యలు వేపుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసి బాగా ఆయిల్లో అయితే వేయిస్తున్నానండి. క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వీటిని పచ్చి అస్సలు ఉండకూడదండి. ఎండు రొయ్యలు కలుపు వేసుకుని చాలా కర్రీసే వండుతారండి, చాలా బాగుంటాయి. బీరకాయ, ఆనపకాయ, అరటికాయ కూడా వండుతూ ఉంటారండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎండు రొయ్యలు గోంగూరకే కాదండి, ఇలాంటి కాయగూరలకు కూడా చాలా బాగుంటుంది. వీడియోలో చూడొచ్చండి మీరు ఎంత బాగా వేగాయో కదా, ఇప్పుడు చూస్తేనే తినేయాలని అనిపిస్తుందండి నాకు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం వేరే బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. తర్వాత పోపు మనం రెడీ చేసుకుందాము. ఇలా ఎండు రొయ్యలు తెచ్చుకొని ఇంట్లో మనం పెట్టుకున్నట్లయితే ఏదైనా కర్రీలోకి తొందరగా వేసుకోవడానికి బాగుంటాయండి. రొయ్యలు వేయడం వల్ల కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. రొయ్యలు కానీ ఎండినత్తలు కానీ తెచ్చుకున్న వాటిని ఎలా శుభ్రం చేసుకుని మనం స్టోర్ చేసుకోవాలనేది ఒక వీడియో అయితే పెడతానండి. రొయ్యలన్నీ సపరేట్ చేసుకున్నాం కదండి, ఇప్పుడైతే పోపు వేసి అయితే వేయిస్తున్నాను. ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్రనండి. ఇవి బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి, టమాటా కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత దీనికి కొద్దిగా సాల్టు, పసుపు కూడా వేసి వేయించుకుందామండి. ఇప్పుడు వస్తున్న టమాటాలు తొందరగా మగ్గడం లేదండి, గట్టిగా ఉంటున్నాయి. ముచ్చుకు దగ్గర మరీ గట్టిగా ఉంటున్నాయండి. దానివల్ల మనం సాల్ట్ వేసి కంపల్సరిగా మగ్గించుకోవాలి. ఈ కర్రీలో నేను పులుపు వేయట్లేదండి, టమాటా పులుపు సరిపోతుంది. మీకు ఇష్టమైతే కొద్దిగా చింతపండు కూడా పులుపు వేసుకోవచ్చండి. సొరకాయ కర్రీకి పులుపు ఉంటే బాగుంటుందండి, కానీ నేను రొయ్యలు వేసి వండుతున్నాను కాబట్టి అసలు పులుపు వేయట్లేదు. టమాటా పులుపు సరిపోతుందండి. తగినంత కారం కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అయితే వేసేస్తానండి. కిందకి మీదకి బాగా ఈ సొరకాయ ముక్కలను కలుపుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టేసినట్లయితే అందులో వాటర్ వస్తుందండి, బాగా మగ్గుతుంది. నేను కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. సొరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదండి, చూడండి నేను అసలు వాటర్ వేయలేదు. మూత తీసి చూసేసరికి ఎంత వాటర్ వచ్చిందో. ఇవి బాగా మగ్గుతాయండి మనం ఈ విధంగా మగ్గించుకుంటే. తర్వాత ఉప్పు, కారాలు అన్నీ టేస్ట్ సరిపోయో లేదో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా వేపేసి పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు అయితే వేసేసి బాగా కలిపేస్తున్నానండి. రొయ్యలు కూర అంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసి 1 లేదా 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఆనపకాయ ముక్క బాగా ఉడికిపోతుంది. ఆల్రెడీ మగ్గి ఉన్నాయి కదండి, ఒక విజిల్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. సొరకాయ లేతగా ఉంటే ఒక విజిల్ సరిపోతుంది. నేను తీసుకొచ్చిన సొరకాయ అయితే కొంచెం ముదురుగా ఉందండి, 2 విజిల్స్ అయితే పెడుతున్నాను. ఆనపకాయ కర్రీ చాలామంది ఇష్టపడరండి, ఎందుకంటే చప్పగా ఉంటుందని. ఆనపకాయ కూర రోజు అసలు నేను తినను అనేవాళ్ళు కూడా ఉన్నారండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు ఎలా వండారో తెలియదండి. ఈసారి నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేసి వండి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది నేను వండడం వల్ల కాదండి, రొయ్యలు వేయడం వల్ల ఆ టేస్ట్ వస్తుందండి. రొయ్యలు వేసి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి కూర అయితే ఉడికిపోయింది. కర్రీలో ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉంది కదండి, మనం మూత తీసేసి ఒక 2-3 నిమిషాలు అలా ఉంచుకుంటే వాటర్ అంతా ఇంకిపోతుందండి. మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే విధంగా అయితే మనం ఎగురులాగా ఉంచుకుంటే బాగుంటుందండి. ఇంతే అండి, ఆనపకాయ కూర తినను అనేవాళ్ళు కూడా తినే విధంగా రొయ్యలు ఆనపకాయ కూర రెడీ అయిపోయిందండి. నేను కర్రీ అంతా వేరే బౌల్లోకి అయితే మార్చేసుకున్నానండి. నాకైతే ఈ విధంగా వండుకుంటే చాలా చాలా ఇష్టం అండి. మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చివరాఖరిగా సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర ఉంటే చల్లేసుకోండి. ఇంతే అండి, కర్రీ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి ఇష్టమైతే.
వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు ఉంటానండి.